మా ఎన్నికలకు సంబంధించి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు. ఆ విషయం అందరికీ తెలిసింది. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంచి కోసం, మార్పు కోసం ఈ నా టీం ధర్మయుద్ధానికి దిగాము. ఈ ధర్మయుద్ధంలో నటరాజు వారి అబ్బాయి పంపిన పుల్యారపట్టి నుంచి బయలుదేరాము. ఇవాళ ఆ నటరాజు గారి తీర్పు ఎలా ఉంటే అది 10 మందికి ఉపయోగపడాలని నా కోరిక, అలా జరుగుతుందని నా ఆశ. రిజల్ట్ ఏదైనా 10 మందికి మంచి జరగాలని కోరుకునే ఈ నలుగురు ఆ నలుగురికి ఉపయోగపడతారని మీకు సవినయంగా మనవి చేస్తూ, నటరాజు చూసుకుంటాడు మిగతా సంగతి.